మా బడి సార్లు చిన్నప్పుడు నీకేమొచ్చు విషిత అని అడిగితే మా అమ్మ వండింది తినడొచ్చు సార్ అని చెప్పిన గంతే గుడ్లిరిమి చూసిండు మా సారు. అది కాక ఇంకేమొచ్చు విషిత అంటే పంపు వచ్చినప్పుడు డ్రమ్ములల్లా నీళ్లు పట్టుడొచ్చు సార్, కరెంటు కటకలు బంద్ చేసుడు చాలు చేసుడు కూడా వచ్చు సార్, బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుడొచ్చు సార్, పుస్తకాలల్లా నెమలికలు పెట్టుడొచ్చు సార్, చిట్టి మీద పేరు రాసి దాన్ని పెన్ను లోపట పెట్టుడొచ్చు సార్, పుస్తకాలకు అట్టలేసుడు కూడా వచ్చు సార్, రిమోట్ తోటి టీవీల ఛానల్స్ కూడా మార్చుడు వచ్చు సార్ అని చెప్పినుండే. గొప్ప టాలెంట్ అమ్మా, నాకు చెప్పినావు కానీ ఇంకెవ్వరికి చెప్పకండి నన్ను మస్తు ఎంకరేజ్ చేసిండు మా సారు. గీ తమ్ముని టాలెంట్ చూసినాక నాకు ఈ సంగతులు అన్నీ ఆదికొచ్చినాయి, అందుకే మీకు చెప్పిన. మరే ఈ చిన్నోళ్ళని చూడురి, చూస్తే చిన్నోళ్ళు కానీ ఐడియాలు చాలా పెద్దగా ఉన్నాయి కదా. రూబిక్ క్యూబుల అన్ని కలర్లు ఒకతాన కలుపుడే కష్టం అంటే ఇగో వీళ్ళు ఏకంగా రూబిక్ క్యూబులతోటి విరాట్ కోహ్లీ అన్న బొమ్మనే వేసిరు. మొత్తం 300 క్యూబ్స్ తోటి విరాట్ కోహ్లీ బొమ్మ వేసిరట. ఇట్లా ఇక మొన్న కోహ్లీ అన్న బర్త్డే అయింది కదా, అందుకే ఆయన విషయం చెప్పేందుకు క్యూబ్స్ తోటి బొమ్మ వేసిరట. పిల్లల డ్రాయింగ్ బుక్కుల బొమ్మలు ఉన్నదాన్ని కలర్ రద్దుతుంటేనే లేదంటే కొత్త బొమ్మలు వేస్తామంటేనే అవి ఎటేటో పోతుంటాయి. అసొంటిది బోర్డు మీద క్యూబ్స్ తోటి ఫోటో తీసినట్టే విరాట్ అన్న బొమ్మ వేసుడైతే మంచిగా ఉన్నది కదా. చదువుమని ట్యూషన్లు పెట్టించుడే కాకుండా పిల్లలకు ఇటువంటి ఆర్టులు కూడా నేర్పియాలి, అప్పుడే వాళ్ళ టాలెంట్ ఏందో బయటకు వస్తుంది.